వైభవ్ సూర్యవంశీ మార్చి 27, 2011 బీహార్లోని తాజ్పూర్లో జన్మించిన యువ భారత్ క్రికెటర్. అతను తన దూకుడు ఎడమ చేతి వాటం బ్యాటింగ్ కు ప్రసిద్ధి చెందాడు మరియు తక్కువ వ్యవధిలో ఇప్పటికే గణనీయమైన విజయాలు సాధించాడు. అతను 2024లో 12 సంవత్సరాల చిన్న వయసులో రంజీ ట్రోఫీలో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. 2024లో అతను 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్ లో చేరడం ద్వారా ఐపీఎల్ కాంట్రాక్ట్ పై సంతకం చేసిన అతిపిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. ఇప్పుడు తన లైఫ్ స్టైల్ అలాగే ఎదగడం చూసుకున్నట్టయితే సూర్యవంశీకి క్రికెట్ పట్ల ఉన్న మక్కువను అతని తండ్రి 4 ఏళ్ల వయసులో గుర్తించాడు. అతను 9 ఏళ్ల వయసులో నమస్తీపూర్లోని క్రికెట్ అకాడమీలో చేరాడు మరియు తర్వాతి మాజీ రంజీ క్రికెట్ మనీష్ ఓజా వద్ద శిక్షణ పొందాడు. 12 సంవత్సరాల వయసులో విను మాన్కాట్ ట్రోఫీలో బీహార్ తరపున 5 మ్యాచ్ల్లో 400 పరుగులు చేయడం ద్వారా అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శన అతనికి బీహార్ రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించి పెట్టింది మరియు అతను జనవరి 2024లో ముంబైపై అరంగేట్రం చేశాడు. అతను భారత క్రికెట్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ఫస్ట్ క్లాస్ అరంగేట్ర ఆటగాళ్లతో ఒకడయ్యాడు. అంతర్జాతీయ అరంగేట్రం మరియు రికార్డులను బద్దలు కొట్టే ప్రదర్శనలు. 2024లో అతను ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్ లో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 58 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ఫార్మాట్ లో ఒక భారతీయుడు సాధించిన వేగవంతమైన సెంచరీ ఇదే. అతను 2024లో ఏసీసీ అండర్-19 ఆసియా కప్ లో కూడా ఆడాడు. సెమీఫైనల్లో యూఏఈపై 46 బంతుల్లో 76 పరుగులు మరియు శ్రీలంకపై 36 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్ మరియు భవిష్యత్తు. ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతనిని 1.1 కోట్లకు సంతకం చేసింది. తద్వారా ఐపీఎల్ కాంట్రాక్ట్ సంపాదించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. అతను లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. తన మొదటి బంతిని 6 బాది 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సూర్యవంశీ తన దూకుడు బ్యాటింగ్ శైలి మరియు విస్ఫోటక సామర్థ్యం కోసం ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటన్స్ పై రాజస్థాన్ రాయల్స్ పై తరపున 38 బంతుల్లో 101 పరుగులు చేసి పురుషుల టీ20 క్రికెట్ లో అతిపిన్న వయస్కుడైన సెంచరీదారుడుగా కూడా గుర్తింపు పొందాడు. ఇంత చిన్న వయసులో ఎదిగిన సూర్యవంశీకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.